అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకే అసెంబ్లీ ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. మార్పు కావాలని పేదోడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 18 కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది 19వ కేబినెట్, 18 కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 18 కేబినెట్లలో 327 అంశాలు ప్రధానమైన 23 శాఖల్లో కేబినెట్కి 18 కేబినెట్లో చర్చకు రావటం జరిగింది. ఈ 327 అంశాలలో 321 అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ 18 కేబినెట్లలో కేబినెట్ ఆమోదించిన ఈ 321 అంశాలు 23 డిపార్ట్మెంట్లలో ఏ రకమైనగా ఆ ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి, దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ 18 కేబినెట్లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారీగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు కేబినెట్లో డిబేట్ చేయడం జరిగింది. ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరు ప్రమేయంపై ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే విజయసాయిని ఓసారి విచారించారు, మరోసారి కూడా విచారిస్తామని ఆ సమయంలోనే విజయసాయిరెడ్డికి తెలిపారు. అయితే తాజాగా జారీ నోటీసుల్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఏప్రిల్ 18న తొలిసారి విచారణకు హాజరైన సమయంలో లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రతో పాటు మిగిలిన నిందితుల వివరాలను కూడా సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి వివరించారు. అయితే అనూహ్యంగా మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సీఏ స్కామ్లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్తో పాటు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని, ఆ పత్రాలతో హెచ్సీఏ అధ్యక్షుడైనట్లు సిఐడి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రావును అరెస్ట్ చేసినట్లు సిఐడి గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతలు రాష్ట్ర కేబినెట్లో బీసీ బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద జాగృతి నేతల దత్తాత్రేయ, లింగం, అశోక్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలు చేసుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆర్డినెన్స్ ఇచ్చినందుకు ఓయూలో జాగృతి, యూపీఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదైన తర్వాత కేంద్రం పార్లమెంటులో దానిని ఆమోదించాలి. అలాగే విద్య, రాజకీయ, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు అమలు జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి నేతలు తెలిపారు. ఇవాళ బీసీల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ రావడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషించి అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేయించేటువంటి చొరవ చూపింది. ఇవాళ బీజేపీ పార్టీ పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కేవలం ఆర్డినెన్స్ తో మాత్రమే సరిపెట్టకుండా ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందో ఆ బిల్లు ఆమోదింపజేసి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు ప్రత్యేకమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున, బీసీ జేఏసీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆపకుండా ఆ బిల్లు తిరిగి రాష్ట్రంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమలు చేసే వరకు కూడా బీసీ సంఘాలతో పాటు జాగృతి, యునైటెడ్ పూలే బాపట్ల జిల్లా చీరాలో గిద్దలూరు సబ్ రిజిస్టర్ కృష్ణమోహన్ రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల గిద్దలూరులో ఖాదర్ బాషా అనే వ్యక్తి ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ కృష్ణమోహన్ రావు ఏసీబీకి చిక్కారు. దీంతో చీరాలలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో ఖరీదైన మద్యం బాటిళ్లు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలేషియాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోవటం కలకలం రేపింది. జోహర్ రాష్ట్రంలో పులాయ్ నదిలో జరిగిన ఈ ఘటనలో 5గురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌర విమానయాన శాఖ పేర్కొంది. మిత్సతోమ్ 2025 పేరిట మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లను నిర్వహించిన బహుళ దేశాల అణు భద్రతా కసరత్తులో ఈ హెలికాప్టర్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో తంజుంగ్ కుపాంగ్లోని పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్ బస్ AS355N హెలికాప్టర్ గెలాంట్ పోటాలో ఉన్న మలేషియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జెట్టి సమీపంలోకి రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్తో పాటు 5గురిని బయటకు తీశాయి. గాయపడిన వారిలో 2 సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు. అయితే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.